హలో గైస్, ఇది వచ్చేసి పోర్ట్రానిక్స్ వల్ల గేమింగ్ కూలర్, మొబైల్కి కూలర్ అనమాట. ఇది నేను మన గేమింగ్ ఛానల్ కోసం అయితే ఆర్డర్ పెట్టాను. ఐఫోన్ సమ్మర్ కదా, హీట్ ఎక్కిపోతుంది. లైవ్ నేను ఒక 4 to 5 hours పెడుతుంటాను. అది అలా హీట్ ఎక్కినప్పుడు ఛార్జింగ్ ఎక్కట్లేదు. అందుకని చెప్పి నేను ఇది ఆర్డర్ పెట్టాను. నిన్నైతే దీన్ని చాలా హెవీ టెస్ట్ అయితే చేశాను. ఎందుకంటే నేను ఇది ఆల్మోస్ట్ దీన్ని అయితే 2 hours వరకు వాడాలి నార్మల్గా. తర్వాత దీనికి కొంచెం గ్యాప్ అయ్యాలన్నమాట, హెవీగా మోటార్ తిరుగుతుంది కాబట్టి. సో దీనికైతే నేను గ్యాప్ ఇవ్వకుండా 4 to 5.5 hours అయితే నేను దీంతో ఆడాను. ఇదే పెట్టుకొని ఆడాను. ఫోన్ అయితే 6 to 7 degrees వరకు ఇది హీట్ కంట్రోల్ చేసింది. ఇదైతే 6 to 7, ఇప్పుడైతే -3 ఉంది చూడండి. చెమ్మ కూడా వచ్చింది. నిన్న ఇది ఫోన్కి పెట్టి ఆడేటప్పుడు అయితే 6 to 7 degrees వరకు మెయింటైన్ చేసింది. ఫోన్ అయితే నార్మల్గా ఎప్పుడు అయినట్లుగా అయితే ఫుల్ హీట్ అయితే అవ్వలేదు. బెటర్గానే ఇదైతే మెయింటైన్ చేసింది. హెవీగా ఆడిన హెవీ గేమర్స్కి కూడా నేనైతే ఇది రికమెండ్ చేస్తాను. బడ్జెట్లో బాగానే ఉంది. ఇదైతే నాకు 900 rupees వరకు వచ్చింది, 905 rupeesకి వచ్చింది మామూలుగా. ఇదైతే నేను రికమెండ్ చేస్తాను. కానీ దీనికన్నా ఇంకా బెటర్ కూలర్స్ అయితే ఉన్నాయి. ఏమంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. బడ్జెట్లో అయితే ఇది బాగుంది గైస్. కానీ అట్లా అని చెప్పి ఇది సమ్మర్ కదా, సో సమ్మర్లోనే 6-7 degrees ఇది మెయింటైన్ చేసిందంటే ఇంకా వింటర్ ఇంకొంచెం అంటే మన ఎండలు తగ్గినప్పుడు ఇంకా బెటర్గా అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. చూస్తున్నారా చెమ్మ, మీరైతే ఖచ్చితంగా అయితే ట్రై చేయొచ్చు దీని అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి ఏమేమి వస్తాయి దీనికి, ఇది ఎట్లా పెట్టాలి, ఏమేమి మనకి ఎక్విప్మెంట్స్ వస్తాయి, మ్యాక్స్ సేఫ్ ఉందా లేదా, అంటే ఇది అతుక్కుంటుందా లేదా. ఇదైతే అతుక్కుంటుంది. ఐఫోన్స్కి అయితే మ్యాక్స్ సేఫ్ ఉంటుంది కాబట్టి నార్మల్ దానికి ఎట్లా అనేదాన్ని అన్బాక్సింగ్ వీడియోలో చెప్పాను. ఒక్కసారి అన్బాక్సింగ్ వీడియో చెక్ చేయండి. థ్యాంక్ యూ.